Chief Minister Chandrababu Naidu just conducted a meeting called Super 6 Super Hit. Contrary to the real facts, because he has promised 6 guarantees and miserably failed after 15 months of being a chief minister. Number 1, he promised 15,000 rupees to every school child, which he has not delivered. Street Shakti called travel allowance by RTC bus for 15 months just recently started locally, and maybe because somebody questioned in the assembly, they may send some people to Tirupati. Number 3, Deepam 2.0, 3 free cooking gas cylinders actually for every household, miserably failed last year. And now he started that for few houses, homes. Number 4, Anandata Sukhabiva, 20,000 for every farmer, which has not fulfilled even one farmer out of the 60% population. Just now is started 5,000 rupees. Let us be with facts. Number 5, monthly allowance for women, 1,500 to every woman between 19 and 59. When he made these promises, Pawan Kalyan sang songs along with him. They don't even know the calculation that 2 lakh crore budget needs 4 lakh crore to implement all these promises. That's why they failed. Number 6, jobs for 20 lakh people and 3,000 rupees to every unemployed. They have not given any employee last year 1 rupee. As per the information I have, and not given even 20,000 jobs. Forget about 20 lakhs, which is 1%. So the Super 6 what Chandrababu Naidu and the most of his media broadcast, all lies. For that, I am soon filing a case against these liars, cheaters, because the Supreme Court recently delivered a judgment that you cannot make false promises and mislead, come into power and then fool people. That is various sections including cheating, lying, manipulating, fabricating documents and releasing and fooling 6 crore Andhra people. Today I just been to High Court. ఇప్పుడు నేను తెలుగులో ఇప్పుడే ఈ వీకే చంద్రబాబు నాయుడు గారు బీజేపీ కూటమి పవన్ కళ్యాణ్ మా ఇంకేం అర్థం అవదులే మాట్లాడమే రాక వాళ్ళ అసిస్టెంట్లు అడుగుతాడు ఇదేంట్రా బాబు చదవండి అని. వారు కూటమి తరపున 6 గ్యారంటీలు ఇచ్చారు. సూపర్ 6 సూపర్ సక్సెస్ అని, సూపర్ హిట్ అని అనంతపూర్లో 10 లక్షల మందిని 1000 బస్సులు పెట్టి రప్పించడానికి ప్రయత్నించారు. బుద్ధి లేని వాళ్ళు ఎవరో 1,00,000 మంది వెళ్ళారు. 5,000 ఎంతో వాళ్ళకి అందింది కనుక, లీడర్లకి లక్షల రూపాయలు ఇచ్చారు కనుక. కానీ ఆ సూపర్ 6 అన్ని అట్టర్ ఫ్లాప్. 1 by 1 రుజువులతో చెప్తాను. మొదటిది తల్లికి వందనం. గుర్తుందా? ఒక ఎమ్మెల్యే సైకిల్ మీద తిరిగి సైకిల్ తిందమ్మా మీకు 15,000, మీకు 15,000, మీకు 15,000, మీకు 15,000, 60,000 ఇంటికి మాట ఇచ్చేవాడు. వచ్చేస్తుంది జూన్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోతారు, మీరు వెంటనే పూసరేకులు పట్టుకొని వచ్చేయండి మా ఇంటికి అన్నారు. ఇప్పుడు తంతారని ఆయన అడ్రస్ ఎక్కడుందో ఇల్లు కూడా మార్పాడట. 2, స్త్రీ శక్తి, అందరికీ ఉచిత బస్సు అని ఇప్పుడే పెద్ద బోర్డులు చూస్తున్నాను. మొన్న అసెంబ్లీలో వాళ్ళ ఎమ్మెల్యే, లేడీ ఎమ్మెల్యే పేరు తీసుకోను మేము బస్సు ఫ్రీగా పెడతాము దేశ రాష్ట్రం అంతా అని ఎక్కడా అనలేదు. ఊర్లో బస్సు ఇస్తామని ఈ మధ్యన స్టార్ట్ చేశారు. ఇలాంటి అబద్ధాలు అసెంబ్లీ సాక్షిగా, వెంకటేశ్వర స్వామి సాక్షిగా వాళ్ళు పలికినవన్నీ ఆ మోదీ గారు కూడా అన్నారు ప్రత్యేక హోదా ఇస్తానని. 2014లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ డప్పు కొట్టారు.
దేవుడి సాక్షిగా అన్నారు. వాళ్ళకి దేవుడే లేడు కనుక ఆ బస్సులు ఫ్రీగా రాష్ట్రంలో ఉన్న మహిళలు 8% లోకల్ వారికి ఇప్పటికి, అది కూడా ఈ మధ్యన చేరుతుంది. 3 దీపం 3 సిలిండర్లు గుర్తుందా లేడీస్ అందరూ? మీరు వెళ్ళి ఓట్లు గుద్దేశారు. ఇంటికి 3 సిలిండర్లు వచ్చేస్తే లాస్ట్ ఇయర్ వచ్చాయా? ఇప్పుడు మొదలు పెట్టారు. కొంతమందికి అందుతున్నాయి. అది కూడా 1, 2, 3 అన్నది మీకే తెలుసు. 4 ఆనందిత సుఖీభవ 20,000 రూపాయలు ప్రతి రైతుకి. 65% రైతులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో. అంటే 6 కోట్ల జనాభాలో దాదాపు 4 కోట్ల మంది రైతు కుటుంబాలు ఉన్నాయి. ఎవరికైనా ఒక్కరికైనా నాకు 20,000 వచ్చాయని చెప్పమనండి. ఈ 4 కోట్లలో కొంతమందికి ఈ మధ్యని 5,000 రూపాయలు ఇచ్చారు. 5 మంత్లీ అలవెన్స్ 19 సంవత్సరాల వయసు నుండి 59 వరకు మహిళలకు అందరికీ 1,500 ఇస్తామన్నారు. మహిళలు ఎంతమంది? చిన్నపిల్లలు కాకుండా 2 కోట్ల మంది మహిళలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్. 2,000 మందికైనా ఈ 15 నెలల్లో 1,500 రూపాయలు ఇచ్చినట్టు శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి. ఇవ్వలేదు కనుక వారు చేయలేరు. 6 ఇది అంతకంటే ఘోరం. 20 లక్షల ఉద్యోగాలు. జాబు రావాలి అంటే బాబు రావాలి. మా నాన్న సృష్టికర్త అన్నాడు లోకేష్. ఆ పవన్ కళ్యాణ్ ఎప్పుడూ తిట్టి చంద్రబాబుని ఎలక్షన్ ముందు, ఇంకా లైఫ్ లో నేను ఎమ్మెల్యేని అవను గనక ఈవీఎంలో ఆయన బాగా ఫిట్టింగ్ పెట్టాడు. ఇంకా మోదీ పాట నేను కూడా పాడతానని ఆయన ఏ పాట పాడాడో మర్చిపోయి 30,000 అమ్మాయిలు మిస్సింగ్ అన్నాడు. ఇప్పుడు మాట్లాడు. సుగతి ఏది అమ్మ? సుగాలి ప్రీతి. ఈ మధ్య నేను ఇన్వెస్టిగేట్